సుపరిపాలన కాదు, అరాచక పాలన జరుగుతుంది. నేను ఈరోజు పోలీసు అధికారులకు ముఖ్యంగా ఒకటే మనవి చేస్తున్నా, ఈ 2 ఉప ఎన్నికలు మీ డిపార్ట్మెంటుకు ఒక అగ్ని పరీక్ష. ఒక ఉప ఎన్నిక వచ్చేసి స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఒక ఎన్నిక, ఇంకోటి ఒంటిమిట జరుగుతుంది. మరి అక్కడైతే పోటీ అనేది నామినల్లే అనుకోవాల్సింది మాకు వైఎస్ఆర్సీపీకి. తెలుగుదేశం అనేది అది పెద్ద సమస్య లేదు, కానీ పోటీ చేస్తున్నారంటేనే ఒక డౌట్ వస్తాం. ఈరోజు నిన్న పోతా చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, మీరు గెలుచుకోవడానికి చూద్దామన్నారు. అంటే మీరు గెలిచాలి, ఎటు తిరిగి ఏం చేస్తారో నాకు తెలియదు, ఏం కావాలో చెప్పండి అని చెప్పినట్టు చేస్తాం. ఒకటే నేను మనవి చేస్తాను పోలీసు అధికారులకు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ జిల్లా. మరి ఎన్నికల్లో నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపించి మీ చిత్తశుద్ధిని నిజాయితీని నిరూపించుకుంటారా, లేక అధికార పార్టీ యొక్క ఆదేశానుసారము ఎటువంటి అన్యాయం కానీ ఆకృతులు కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోతుంది. ప్రతి ఒక్కటి కూడా పోతుంది, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తుంది. మరి కేవలం ఎన్నికలు మనం చూస్తున్నాం, 2007లో కానీ 2008లో కానీ ఖచ్చితంగా జమిని ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రజలు చెబుతున్నారు. దానికి నిదర్శనం ఒక్కటే నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్తే ఆయన నక్సలైటా గుంతలు తీస్తున్నారు, రోడ్ల గుంతలు కొట్టాడు, 4 అడుగులు గుంతలు కొట్టేశారు. అంటే ఎవరు రాకూడదని, అంటే ఒక నాయకుడు వస్తే కానీ జనం రాకూడదా? ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి వస్తూ ఉంటే బ్యారికేడ్స్ కడతారా, లాఠీ చార్జ్ చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన? నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను. ఈరోజు పక్క రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, స్వేచ్ఛగా అపోజిషన్ లీడర్స్ పోతున్నారు, తిరుగుతున్నారు. పక్కన తెలంగాణ ఉంది, ఎక్కడైనా జరుగుతుంది ఈ అన్యాయం ఆకృతం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మరీ పోలీసులు ఈ రంగం వినియోగించుకుంటున్నారు. ఇది ఏ పరిస్థితిలో ఇది సమస్య కాదు. ఇది ఒకటి మీరు నేర్పిస్తారు, మీరే చదువు చెప్తాడారు మాకు, ఆ చదువే మేము చదువుకునే చదువునే మీకు గిఫ్ట్గా ఇవ్వబోతామని చెప్పేసి హెచ్చరిస్తాను.